గతంలో మెట్టు కుమార్ గారు రాకముందు చాలా గల్లీల్లో రోడ్లు లేవు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ. ఆ డ్రైనేజీలో నుంచే తిరిగిన రోజులు నాకు గుర్తున్నాయి. ఏ ఏ కాలనీలు మీరొచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందని మీకు అనిపిస్తా ఉంది? కాంచూరు ప్రాంతం లోపల ఈ మధ్యకాలంలో ఎన్నో కాలనీలు వెలిసినాయి. కొత్త కొత్త కాలనీలు వచ్చినాయి. విపరీతమైన జనాభా పెరిగింది, కాలనీలు పెరిగినాయి. ఆ కాలనీలకు అన్ని మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో నిజంగా ఈ కాలనీ అని కాదు, సమానంగా సమానత్వంగా నిజంగా అన్ని కాలనీల లోపల నేను డెవలప్ చేసినాను. ఎందుకంటే సీతారామపురం గురించి ఒక మాట చెప్పాలి మీకు ముందుగా. సీతారామపురంలో 2021లో నేను కార్పొరేటర్గా గెలిచిన. అంతకుముందు ఒకే ఒక రోడ్డు ఉండే, అది డబుల్ రోడ్ ఉండే. డబుల్ రోడ్లో కూడా సింగిల్ రోడే వేసారు. అందులో ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ ఏమీ లేకుండే. నిజంగా నేను గెలిచిన తర్వాత అరే ఇంత పెద్ద కాలనీ, ఇంచుమించు 65 ఎకరాల లేఅవుట్, అది ఈ 65 ఎకరాల లేఅవుట్లో పోతే మట్టి రోడ్లు కానీ వస్తున్నాయి, డ్రైనేజ్ ఏమో రోడ్ల మీద పారుతున్నది. అరే ఇది మనకు ఎన్నటికొని ఇబ్బందికరంగా అవుతుంది. ఇక్కడనేమో ప్రజలు ఎక్కువ జీవిస్తున్నారు. ఒక్క ఫ్లోర్ కాదు, 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ల బిల్డింగ్లు కడుతున్నారు. రెంటర్స్ ఉన్నారు, ఓనర్స్ ఉన్నారు. వీళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఏకైక ఉద్దేశంతో నిజంగా ఇవాళ చూడండి సీసీ రోడ్లు కానీ మిషన్ భగీరథ కింద 2 కోట్ల రూపాయలు పెట్టి మేము వాటర్ కనెక్షన్ ఇచ్చినాం అక్కడ. అదేవిధంగా సీసీ రోడ్లు వేసినాం, దగ్గర ఒక 10-12 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వేసినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసినాం. ఒక్కొక్కసారి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు నిధులు ఇవ్వకపోతే స్ట్రాంగ్ వాటర్ అని పెట్టేసి ఇంజనీరింగ్ వ్యవస్థ నుంచి ఇక్కడ నుంచి మేము నిధులు తీసుకొచ్చి డ్రైనేజ్గా వేసినాం. బటర్ఫ్లై లైట్లు వేసిన. అందులో అసలు చిన్న చీకటి ఉంటుండే. రాత్రి 8 గంటలకు పోతే ఆ కాలనీ లోపల అసలు చీకట్లో పోయాల్సిన పరిస్థితి ఉండే. జనాభానేమో ఎక్కువ ఉంది కానీ సదుపాయాలు తక్కువ ఉన్నాయి. అరే వీళ్ళకి ఏం చేయాలని చెప్పేసి మధ్యలో ఏదైతే డివైడర్ ఉన్నదో ఆ డివైడర్లో నేను వచ్చిన తర్వాత బటర్ఫ్లై లైట్ వేసి వెలుగులు నింపిన ఆ కాలనీకి. నిజంగా కాలనీ ప్రజలు కూడా చేతులెత్తి దండం పెట్టాలి. వాళ్ళకు నన్ను అభిమానించర్రు, నన్ను ఆదరించర్రు. నేను చేసిన పనులు వాళ్ళకు గుర్తున్నాయని నేను అనుకుంటున్నాను.